ఎప్పుడు చికెన్ కర్రీలు, చికెన్ బిర్యానీలేనా? ఈ రోజు మనం చికెన్ పకోడీ చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మీ స్పైస్ కి తగ్గట్టు కారం, అలానే కొంచెం గరం మసాలా, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం, అలానే ఒక కోడిగుడ్డు ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ఫుల్ గా రావాలనుకుంటే కొంచెం రెడ్ కలర్ కూడా వేసుకోండి. నాకు వేయడం ఇష్టం లేదు. అలానే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఇందులో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇంకా దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేయాలి. స్పూన్ తో పని అవ్వదు కాబట్టి చేత్తో కలిపేద్దాం. చికెన్ పకోడీ అంటే మీకు ఎంత ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకైతే పిచ్చి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేయడమే. వీటిని వేపేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ పెట్టుకొని వేపుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాత్రం పైన క్రిస్పీగా ఉంటది కానీ లోపల బాగోదు. ఇంక ఇలా కదిలిస్తూ మంచిగా వేపుకోవాలి. కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయితే బయటికి తీసేయడమే. అదే ఆయిల్ లో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వేపుకొని వీటితో నంచుకొని తింటే సూపర్ ఉంటది. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేవు. మీరు కూడా ట్రై చేయండి.